జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము ఇండియన్ పొలిటీ నుండి అంటే కాన్స్టిట్యూషన్ నుండి మనము క్లాసెస్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నేను మీకు పొలిటీ వచ్చేసి అదే కాన్స్టిట్యూషన్ వచ్చేసి చాలా బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా బేసిక్స్ టు హీరో నేను మీకు కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జీరో టు హీరో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసుకోండి, ఫస్ట్ మనకు తెలియాల్సిందేమి కాన్స్టిట్యూషన్ అంటే ఏమి, వాట్ ఈజ్ మీన్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఏమంటే ఫస్ట్ మనకు తెలియాలి. రాజ్యాంగం అంటే అదే కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కాన్స్టిట్యూషన్ అంటారు. ఆర్ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ని మనము కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది అంటే, రాజ్యాంగం ఉందంటే ఆ దేశం ఒక సెట్ రూల్స్లో అండ్ రెగ్యులేషన్స్లో నడుపుతుంది. అలాగే సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటే ఆ దేశంలో లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే దాన్నే మనము కాన్స్టిట్యూషన్ అంటాము. చూసుకోండి, మనకు మన లాస్కి అంటే రూల్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏమైనా ఇబ్బంది కానీ ఆ హక్కులు చల్లక లేకపోతే మనము ఎవరి దగ్గర వెళ్తామంటే దాన్ని ఇంగ్లీష్లో కస్టోడియన్ అంటాము. కస్టోడియన్ ఏమంటే సుప్రీంకోర్టు. సుప్రీం కోర్టు కస్టోడియన్ ఎవరు? మన కాన్స్టిట్యూషన్కి కస్టోడియన్ ఎవరు? సుప్రీంకోర్టు. మన కాన్స్టిట్యూషన్స్కి కస్టోడియన్ ఎవరు? సుప్రీంకోర్టు. చూసుకోండి, మన కాన్స్టిట్యూషన్ రాయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎన్ని డేస్ పెట్టిందో మీకు తెలిసి ఉంటుంది. చాలా మీరు చిన్నప్పటి నుండి స్కూల్స్ నుండి చదువుతూ వచ్చింటారు. 2 years 11 months 18 days మనకు సమయం పెట్టింది మన భారత రాజ్యాంగం రాసుకోవడానికి. మన భారత రాజ్యాంగం వచ్చేసి మన ప్రపంచంలోనే వరల్డ్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. అంటే మన ప్రపంచంలోనే చాలా పెద్దది మన భారత రాజ్యాంగం. అండ్ ఈ మన భారత రాజ్యాంగం రిటెన్ అంటే చేతితో రాయబడిన అతిపెద్దది కాన్స్టిట్యూషన్ మన ప్రపంచంలో. చూసుకోండి, సుప్రీంకోర్టు ఎలా ఎస్టాబ్లిష్ అయిందో చూసుకుందాం. సుప్రీంకోర్టు ఎలా ఎస్టాబ్లిష్ అయిందో డిస్కస్ చేసుకుందాం. సుప్రీం కోర్టు డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే ఫస్ట్ టైము 1774 1774లో ఫస్ట్ టైం మనము బ్రిటిష్ పరిపాలనలో మాకు సుప్రీంకోర్టు ఏర్పడింది. ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. ఎక్కడ? కోల్కతా. అప్పుడు కోల్కతాని ఏమనేవాళ్ళు అంటే కల్కటా అనేవాళ్ళు. చూసుకుంటే సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందంటే సుప్రీంకోర్టు స్ట్రక్చర్ చూసుకోండి, సుప్రీంకోర్టు ఎలా స్థాపించారంటే 1774లో బ్రిటిష్ పరిపాలనలో ఎవరున్నారంటే లార్డ్ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు లార్డ్లింగ్ సుప్రీంకోర్టుని స్థాపించాడు. ఏం చేసినాడు? సుప్రీంకోర్టుని స్థాపించాడు. దాన్ని ఎక్కడ లొకేట్ అయిందంటే లొకేషన్ ఎక్కడంటే ఈరోజు కల్కటాని కోల్కతా అంటారు. అక్కడ సుప్రీంకోర్టుని ఫస్ట్ టైం స్థాపించారు. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఈరోజు ఎక్కడుంది సుప్రీంకోర్టు అంటే ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది. నెక్స్ట్ చూసుకోండి, ఎవరు దీన్ని స్థాపించిందంటే చెప్పిన ఇప్పుడే వాయిస్రాయ్. ఎవరు? వాయిస్రాయ్ లార్డ్ హడ్లింగ్.
ఎవరు వాయిస్రాయ్ లార్డ్ హడ్లింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుని స్థాపించారు. సుప్రీంకోర్టు ఎలాగుంటుందంటే సుప్రీంకోర్టు ఏమంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కస్టోడియన్ బాడీ. ఏ బాడీ? కస్టోడియన్ బాడీ అంటే మన ఏదైనా రైట్స్కి ఏమైనా అవి రైట్స్ అప్లికేబుల్ కాలేకుంటే మన దేశంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనలో కాలేకుంటే మనం ఎక్కడ వెళ్తాము? సుప్రీంకోర్టుకి వెళ్తాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, మన భారత రాజ్యాంగంకి కస్టోడియన్ బాడీ ఎవరంటే సుప్రీంకోర్టు. చూసుకోండి, సుప్రీంకోర్టులో 1774లో స్థాపించినప్పుడు ఒక చీఫ్ జస్టిస్ ఉండేవారు. ఎవరు? ఒక చీఫ్ జస్టిస్ ఉండేవారు అండ్ ప్లస్ 3 జడ్జెస్ ఉండేవారు. ఎవరు ఉండరు? 3 జడ్జెస్ ఉండేవారు. అప్పుడు ఎప్పుడు 1774లో స్థాపించినప్పుడు సుప్రీంకోర్టు స్థాపించింది ఎవరు? లార్డ్ హడ్లింగ్ అనే వ్యక్తి స్థాపించారు. సుప్రీంకోర్టుని మనం ఏమంటారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కస్టోడియన్ బాడీ అంటాము సుప్రీంకోర్టుని. 1774లో సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఒక చీఫ్ జస్టిస్, దాంతోపాటు 3 జడ్జెస్ ఉన్నారు. వారు సుప్రీంకోర్టులో మొత్తంగా 4 జడ్జెస్ ఉండేవాళ్ళు. ఒకరు చీఫ్ జస్టిస్, ఇంకా 3 జడ్జెస్. చూసుకోండి, మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, మన భారత రాజ్యాంగంని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మన భారత రాజ్యాంగంని మనము ఎలా మన హక్కులను, అదే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఎలా సెట్ చేసుకున్నామంటే మనము 30% వచ్చేసి బారుడు చేసాం. అంటే వేరే కంట్రీస్లో వెళ్ళి మనం వాళ్ళ రాజ్యాంగంని స్టడీ చేసి పరిశీలించి వాళ్ళ మనము లాస్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకున్నాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకున్నాము 30%. మిగతాది ఏదైతే 70% ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది హక్కులను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనము ఇండియన్ యాక్ట్ 1935 నుండి మనము 70% మన హక్కులను తీసుకున్నాము. ఎక్కడి నుండి? ఇండియన్ యాక్ట్ 1935. 30% వచ్చేసి మనము మన రాజ్యాంగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అండ్ రిమైనింగ్ 30% మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్కడ తీసుకున్నామంటే ఇండియా యాక్ట్ 1935లో ఉన్న హక్కులను మనము తీసుకున్నాం. మన భారత రాజ్యాంగం వచ్చేసి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. ఈ పాయింట్ నేను స్టార్టింగే చెప్పిన. లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం. అండ్ మన భారతదేశం వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ని మనము తీసుకున్నాము. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏమంటే సిటిజన్షిప్లో 2 టైప్స్ ఉంటాయి. సిటిజన్షిప్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 వచ్చేసి సింగిల్, తర్వాత డ్యూల్. సింగిల్ అండ్ డ్యూల్. డ్యూల్ అంటే ఏమో చూసుకోండి ఫ్రెండ్స్. సిటిజన్షిప్లో 2 టైప్స్ ఉంటుంది. సింగిల్ సిటిజన్షిప్ అండ్ డబల్ని డ్యూల్ సిటిజన్షిప్ అంటారు. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే చూసుకోండి, మన దేశం ఉంది, ఇండియా ఉంది. ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి అండ్ ఒక నేషన్, ఒక యూనియన్ ఉంది. యూనియన్ ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒకే ఐడెంటిటీ కార్డ్ లాగా, అంటే ఒకే కార్డు ఉంటుంది కదా, దాన్నే మనము సింగిల్ సిటిజన్షిప్ అంటాము.
డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏమంటే స్టేట్ది అండ్ కంట్రీది డిఫరెంట్ సిటిజన్షిప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తా, ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆధార్ కార్డు ఉంది. ఏముంది? ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఏమైనా ఇస్తుందా? లేదు కదా, రెండు ఒకటే కదా. మీరు ఒక ఆధార్ కార్డు చూపినా మీకు దేశం మొత్తము మీరు మీ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కదా. మీరు ఏ స్టేట్ నుండి వచ్చారు, ఎక్కడి నుండి, మీ ఊరు ఏమో మొత్తం ఉంటుంది కదా. దాన్ని సింగిల్ సిటిజన్షిప్ అంటాము. డబల్ సిటిజన్షిప్ అంటే రాష్ట్రానికి ఒక కార్డు ఉంటుంది, దేశానికి ఒక కార్డు ఉంటుంది. దాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటాము. ఇప్పుడు చూసుకోండి, సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనము ఏ కంట్రీ నుండి బార్ చేసినామో ఇది ఇంపార్టెంట్. చూసుకోండి, సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని మనము ఎక్కడి నుండి తీసుకున్నామంటే బ్రిటన్ నుండి తీసుకున్నాం. ఎక్కడి నుండి? బ్రిటన్ నుండి మనము అదే ఈరోజున్న ఇంగ్లాండ్ నుండి సింగిల్ సిటిజన్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. అదే డ్యూయల్ సిటిజన్షిప్ ఏ కంట్రీ వాళ్ళు ఫాలో అవుతారంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఏ కంట్రీ వాళ్ళు ఫాలో అవుతారంటే చెప్పచ్చు మనము ఎగ్జాంపుల్గా యుఎస్ఏ వచ్చేసి డ్యూయల్ సిటిజన్షిప్ని ఫాలో అవుతుంది. చూసుకోండి, ఇంకోసారి చెప్తా. సిటిజన్షిప్ అంటే వారసత్వం, తెలుగులో ఏమంటారు? సిటిజన్షిప్ని వారసత్వం అంటారు. సిటిజన్షిప్లో 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఇండియా అంటే ఎలాగంటే మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి అండ్ దేశం ఉంది. రాష్ట్రాలకు దేశానికి ఒకే కార్డు, ఒకే ఐడెంటిటీ ఉంటే ఏమి సింపుల్గా ఐడెంటిటీ ఉంటే దాన్ని మనము సింగిల్ సిటిజన్షిప్ ఉంటాము. అంటే స్టేట్స్కి ఒకే ఐడెంటిటీ, అలాగే యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రీకి ఒకే ఐడెంటిటీ ఉంటే దాన్ని సింగిల్ సిటిజన్షిప్ అంటాము. అదే డ్యూయల్ని డబల్ అంటాము. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే స్టేట్కి డిఫరెంట్ అండ్ కంట్రీకి డిఫరెంట్ ఐడెంటిటీ ఉంటే దాన్ని మనము డబల్ సిటిజన్షిప్ అంటాము. అదే డ్యూయల్ సిటిజన్షిప్ అంటాము. మన భారతదేశం ఏది? సింగిల్ సిటిజన్షిప్. ఆ సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే బ్రిటన్ నుండి తీసుకున్నాం. ఎక్కడి నుండి? బ్రిటన్ నుండి తీసుకున్నాం సింగిల్ సిటిజన్ అనే కాన్సెప్ట్. అలాగే డ్యూయల్ సిటిజన్షిప్ ఎక్కడి నుండి తీసుకున్నాం? డ్యూయల్ సిటిజన్షిప్ ఏ కంట్రీ ఫాలో అవుతుందంటే యుఎస్ఏ ఫాలో అవుతుంది. సింగిల్ సిటిజన్ ఇప్పుడు మనము సింగిల్ సిటిజన్షిప్ ఫాలో అవుతున్నాం కదా. సింగిల్ సిటిజన్షిప్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. సింగిల్ సిటిజన్షిప్ దేనికి ఇంపార్టెంట్ చేస్తుందంటే ప్రమోట్ చేస్తుందంటే ఇది ఇంపార్టెంట్. దేన్ని ప్రమోట్ చేస్తుందంటే బ్రదర్ ల్యాండ్. దేన్ని ప్రమోట్ చేస్తుంది? బ్రదర్ ల్యాండ్ని ప్రమోట్ చేస్తుంది సింగిల్ సిటిజన్షిప్. దేన్ని ప్రమోట్ చేస్తుంది? బ్రదర్ ల్యాండ్ని ప్రమోట్ చేస్తుంది సింగిల్షిప్. చూసుకోండి, దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సిటిజన్షిప్ని మన భారతదేశం ఏ సిటిజన్షిప్ అడుగుతాడు, దాన్ని మనము సింగిల్ సిటిజన్షిప్ అంటాం. సింగిల్ సిటిజన్షిప్ మనము ఏ కంట్రీ నుండి బారోడ్ చేస్తాం, ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే బ్రిటన్ నుండి తీసుకున్నాం. అదే డ్యూయల్ సిటిజన్షిప్ ఏ కంట్రీ ఫాలో అవుతుందంటే యుఎస్ఏ ఫాలో అవుతుంది. అలాగే సింగిల్ సిటిజన్షిప్ దేన్ని ప్రమోట్ చేస్తుందంటే బ్రదర్ ల్యాండ్ని ప్రమోట్ చేస్తుంది. ఇది సింగిల్ సిటిజన్షిప్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈరోజు నేర్చుకునేది చాలు. మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటీ. రేపటి నుండి మరి కొత్త వీడియోతో కలుద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్.